ఏరా వచ్చారా? ఇంతకీ మహాలక్ష్మి వాళ్ళేర్రా? తెలియలేదమ్మా, అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడా కనిపించకపోవడం ఏంట్రా? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఇంత ఆలస్యం అయితే కనీసం ఫోన్ అన్నా చేసేవాళ్ళు కదా. ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. దానికెందుకు అంత బాధపడుతున్నారు? ఒక్కతే వెళ్తే భయపడాలి. పక్కన బావ కూడా ఉన్నాడు కదా. ఇంతకీ ఆ జ్యోతిష్కుడు ఏమన్నాడో చెప్పరా? వాడికి తెలుసులేరా, నువ్వు చెప్పు. మీరు చెప్పినట్లు అక్క చనిపోలేదు, బ్రతికే ఉంది. బ్రతికే ఉంది. బ్రతికే ఉంది. బతికే ఉందా? ఎక్కడుంది? వెళ్ళి తీసుకొద్దాం పదరా. 3 రోజుల్లో ప్రాణం పోతుందన్న డాక్టర్ మాటల్ని నమ్మి అన్యాయంగా నా బిడ్డని పరాయి వాళ్ల చేతుల్లో పెట్టాను. ఇప్పుడెక్కడున్నారు? ఎలా ఉందట? ఏం చేస్తుందట? ఒరే వెళదాం పదరా. చేసిన తప్పుకి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పైనా సరే నా బిడ్డ నేను ఇంటికి తీసుకొస్తాను. వెళదాం పదండ్రా, పదండి. లేదు నాన్న, నేను అన్నయ్య భూమి వదిన మాత్రమే వెళ్ళాలని ఆ జ్యోతిష్యుడు చెప్పాడు. అక్కడికి వెళ్లి పరిహారం చేసుకుని అక్కనిక్కడికి తీసుకుని వస్తే సమస్యలన్నీ తీరిపోతాయని జ్యోతిష్యుడు చెప్పాడు. సరేరా, మీరే వెళ్ళండి. త్వరగా వెళ్ళి నా బిడ్డను తీసుకురండిరా. మాధవ, మనం మాత్రం వెళ్దాం. అలేకి అవసరం లేదు. లేదన్నయ్య, ఖచ్చితంగా మన నలుగురం వెళ్లాలని చెప్పారు. తనతో నేను రానురా. ఇంత జరిగిన తర్వాత కూడా తనని నా వెంట పెట్టుకుని ఎలా వస్తాననుకుంటున్నారు? తప్పదు బావగారు. మీ అక్కని మీరు తీసుకురావాలి అంటే అన్నదమ్ములిద్దరూ జంటగా భార్యలతో కలిసి వెళ్లాలని చెప్పారు. తను చేసిన దుర్మార్గాలన్నీ తెలిసిన తర్వాత కూడా ఇంకా తనను వెంట పెట్టుకుని ఎలా వస్తాననుకుంటున్నారు? తను నా పక్కన నిలబడడం కూడా నాకు ఇష్టం లేదురా. నా వల్ల కాదమ్మా. నాన్న రాఘవ, పరిహారం చేయాలి కదరా. ఆ పరిహారం చేస్తేనే కదా ఈ సమస్యలన్నీ తీరిపోయేవి. ఇంతకాలం ఏం చేయాలో అర్థం కాక బ్రతుకుతున్నావు. ఈ సమస్యలు తొలగిపోవడానికి ఈ ఒక్క దారి దొరికితే మళ్ళీ నువ్వు మొండికేస్తావేంట్రా? నా మాట వినరా. ఈ ఒక్కసారి తనని వెంట పెట్టుకుని వెళ్ళు. అన్నయ్య, ఈ సమస్యలన్నిటితో పాటు ఈ సమస్య కూడా ఈ దోషం వల్లనేనని జ్యోతిష్యుడు చెప్పాడు. ఈ పరిష్కారం చేశామంటే అన్ని సమస్యలతో పాటు తన సమస్య కూడా తీరిపోతుందన్నారు. తను కూడా మారుతుందని చెప్పారు. ఎన్నోసార్లు అవకాశం ఇచ్చాం. ఇప్పుడు తన కోసం కాదు, అక్క కోసం ఈ ఒక్కసారి తనని రానివ్వనయ్యా. ఒరే, బిడ్డకి ఏమీ చేయలేకపోయామని బాధపడ్డాం. బిడ్డ ఉందని తెలిసిన తర్వాత కూడా తన్ని తీసుకురాకపోతే ఎలారా? ఏ మీ అక్కని చూడాలని మీకు లేదా? మీకంటే ముందు పెట్టిన బిడ్డని ఈ ఇంటికి తెచ్చుకోవాలని మాకు మాత్రం ఉండదురా? బావగారు, ఈ ఒక్కసారి తనని మీతో రానివ్వండి. పెద్దోదిన అడుగు ఈ ఇంట్లో పడితే అన్ని సమస్యలు తీరిపోతాయని అంటున్నారు కదా. ఇలా సమస్యలకు ఎదురు నిలబడ్డం కంటే అవి తీరిపోవడానికి దారి ఇవ్వడమే మంచిది కదా. సరే, నువ్వు ఒప్పుకున్నావు, మాకంతే చాలన్నయ్య. నాన్న, త్వరగా వెళ్ళండ్రా. నా బిడ్డని ఎప్పుడెప్పుడు చూడాలా అనుంది. వెళ్ళండ్రా, బయలుదేరండ్రా. వెళ్ళండి. ఈ విషయం వెంటనే రుద్రానికి చెప్పాలి.
చెప్పలేఖ్యా ఏంటి విషయం? ఆ, నిజంగానే విషయం ఉందండి. మా అత్తయ్య గారికి మహా కాకుండా ఇంకొక కూతురుండేదంట.